పాలకుర్తి కాంగ్రెస్ నేతల పంచాయతీ ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వద్దకు చేరింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షి నటరాజన్ తో తొర్రూరు మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి, పీసీఎస్ చైర్మన్ హరిప్రసాద్, సీనియర్ నేత కిషోర్, తొర్రూరు మాజీ ఏఎంసీ చైర్మన్ హనుమాండ్ల నరేందర్ రెడ్డి భేటీ అయ్యారు. చాలా కాలంగా పాలకుర్తిలో ఝాన్సీ అసంతృప్తి నేతల మధ్య కూడా కోల్డ్ వార్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేజర్ పంచాయతీల్లో ఓటమి వాస్తవాలపై మీనాక్షి నటరాజన్కి వివరించారు. దాదాపు 10 మేజర్ పంచాయతీలను అసంతృప్తి నేతలు గెలిపించుకున్నారని తెలిపారు. అలాగే మేజర్ పంచాయతీల అభ్యర్థులను ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గెలిపించుకోలేకపోయారని మీనాక్షికి తెలిపారు. ఇలా కొనసాగితే రాబోయే తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒక కౌన్సిలర్ కూడా గెలిచే అవకాశం లేదని వివరించారు. దీనిపై మీనాక్షి నటరాజన్ సానుకూలంగా స్పందించారు. ఝాన్సీ రెడ్డి పరిపాలన బాగలేదని, వారి యొక్క మోనోయిజం, వారి యొక్క షాడోయిజం తోటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి మీనాక్షి గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ను మీనాక్షి గారు బాగా స్పందించారు. వారికి మేము కృతజ్ఞత చెప్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మరి ఇటువంటి పద్ధతి ఎక్కడ లేదు. మరి క్రమశిక్షణ లేని వ్యక్తులు, ఒక సిటిజన్షిప్ లేని వ్యక్తి ఈరోజు మా మీద మోనోపలి చేస్తూ ఉన్నదంటే అది కరెక్ట్ కాదు. అధిష్టానాన్ని కూడా మోసం చేసింది. అధిష్టానం మోసం చేసి వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నారు. ఆ వైస్ ప్రెసిడెంట్ పై కూడా న్యాయ విచారణ చేసి తక్షణమే వైస్ ప్రెసిడెంట్ తీసేయాలని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే సిటిజన్షిప్ లేని వ్యక్తులకు మన బైలాలో లేదు, కాంగ్రెస్ బైలాలో వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి వీల్లేదు. సిటిజన్షిప్ ఉన్నదని చెప్పి కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా మోసం చేయడం జరిగింది. ఆ మోసాన్ని కూడా ఈరోజు మీనాక్షి గారి దృష్టికి తీసుకుపోయినా ఎటువంటి జరగకూడదు. మరి ఎందుకు ఈ పద్ధతిలో జరుగుతూ ఉన్నది, ఇంతమంది సర్పంచులు ఓడిపోవడానికి కారణం ఏందని చెప్తే వారికి చెప్పడం జరిగింది. అమ్మ, వారి ప్రవర్తన బాగలేదు, ప్రజల్లో ఉండట్లేదు. వాళ్ళు ఎలక్షన్లు కాగానే ఇద్దరు అత్త కూడలు చదువుకొని అమెరికా వెళ్ళిపోయినారు. మరి ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా చూసేవాళ్ళు లేడు. చూసే నాయకులను మమ్మల్ని అందరినీ అసమ్మతిగా, దయాకర్రావు ద్రోహులుగా చిత్రీకరిస్తాం. పాలకుర్తి కాంగ్రెస్ నేతల పంచాయతీ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు చేరింది. ప్రస్తుతం దీనిపై ఉన్న అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, పాలకుర్తి పంచాయతీపై మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో, మేము 10 పంచాయతీలను మేము గెలిపించుకున్నామని వారు చెప్తున్నారు. ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ని కలిసి వివరించినట్లు, ఆమె సానుకూలంగా స్పందించినట్టు చెప్తున్నారు. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అసమ్మతి నేతల పంచాయతీ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వారు కూడా చేసింది. అయితే గతం నుంచి కూడా పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అలాగే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డి, అలాగే అసమ్మతి నేతల మధ్య ఒక పంచాయతీ నడుస్తూనే ఉంది. ఏదైతే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కావచ్చు, ఝాన్సీ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా నియోజకవర్గాన్ని సరిగా పట్టించుకోవడం లేదు, సరైన పనులు చేయడం లేదు అని చెప్పి కూడా వారు ఏదైతే గతం నుంచి కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అసలైన కాంగ్రెస్ నేతలను కూడా వారు సరిగా పట్టించుకోవడం లేదని చెప్పి కూడా అనేకమైన ఆరోపణలు వారి మీద ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీనాక్షి నటరాజన్ని అసమ్మతి కాంగ్రెస్ నేతలందరూ కూడా కలవడం జరిగింది. వాళ్ళలో ప్రధానంగా మనం చూసుకున్నట్టు అయితే హనుమాండ్ల తిరుపతి రెడ్డి, అలాగే పిఎస్సి చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నేత కిషోర్ రెడ్డి, తొర్రూరు మాజీ ఏఎంసీ చైర్మన్ హనుమాండ్ల నరేందర్ రెడ్డి, వీరందరూ కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ని కలిసి ఏదైతే ఝాన్సీ రెడ్డి, అలాగే ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై ఫిర్యాదు కూడా చేశారు. సో యశస్విని రెడ్డి ఏదైతే ఇప్పుడు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా చూసుకున్నట్లయితే ప్రధాన గ్రామ పంచాయతీలన్నీ కూడా ఓడిపోవాల్సి వచ్చింది. అలాగే ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి సంబంధించినటువంటి ఝాన్సీ రెడ్డికి సంబంధించిన గ్రామంలో కూడా కాంగ్రెస్ అసమ్మతి నేతలు నిలిచోబెట్టినటువంటి రెబల్ క్యాండిడేట్స్నే గెలిపించుకోగలిగాం. సో వీరి వల్ల అనేక గ్రామ పంచాయతీలు, మేజర్ గ్రామ పంచాయతీలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన పరిస్థితి వచ్చింది. సో గతంలో చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఝాన్సీ రెడ్డికి ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ని కూడా తొలగించాలనే ఒక డిమాండ్ని కూడా వారు ఏదైతే తెర మీదకి కూడా తీసుకొచ్చారు. సో ఓవరాల్గా ఈ ఇష్యూపై కాంగ్రెస్ పార్టీ, పీసీసీ కావచ్చు, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చొరవ తీసుకోకపోతే పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి చేజారిపోతుందని చెప్పి కూడా వారు ఏదైతే మీనాక్షి నటరాజన్ దగ్గర చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక దీంతోపాటు ప్రధానమైనటువంటి అంశాలు కూడా వాళ్ళు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓవరాల్గా చూసుకున్నట్లయితే పాలకుర్తి నియోజకవర్గంలో 48,000కు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లభించింది. కానీ ఇప్పుడు జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ఓవరాల్గా సర్పంచ్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి మెజార్టీ చూసుకుంటే బీఆర్ఎస్కి 2,000 మెజార్టీ ఓవరాల్గా వచ్చింది. సో ఇట్లా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్కి ఏదైతే అక్కడ పటిష్టమైనటువంటి అవకాశం ఉంది, ఇలాంటి నేతలు ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీరిపై తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులకు కూడా సంబంధించినటువంటి స్థానికంగా మా సొంత పైసలు పెట్టుకొని మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, కాలువలను తవ్విస్తాం, చెట్లు క్లీన్ చేస్తాం, ఇలాంటి అనేక హామీలు వారు ఇచ్చారు. కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. అలాగే ఇటీవలే వరంగల్ ఎంపీగా ఉన్నటువంటి కడియం కావ్య ఎంపీ ఫండ్స్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ విషయం కూడా మొన్నటి వరకు దాచిపెట్టారు.
సో వారు సొంత పైసలు పెట్టకపోవడం, అలాగే అటు ఎంపీ ఫండ్స్ కూడా తీసుకున్నారు. సో ఇలాంటి అనేక కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. సో ఇప్పుడు రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలవాలి అంటే మాత్రం దీనికి సంబంధించిన ఇష్యూపై కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవాలి, వీరిని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేయాలి. లేదంటే తొర్రూరు మున్సిపాలిటీ కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. 16 స్థానాల్లో అసమ్మతి అభ్యర్థులను పెట్టి గెలిపించుకొని రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి మేము కలుస్తామని చెప్పి కూడా వారు ఏదైతే ఒక హెచ్చరికలాగా కూడా చెప్పినట్టు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో పార్టీలోని వాస్తవాలను మీనాక్షి నటరాజన్కు పూర్తి స్థాయిలో కూడా వారు వివరించడం కూడా జరిగింది. సో వీరంతా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి కావచ్చు, యశస్విని రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా ఏదైతే అమెరికాకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఇలా వారు ఇక్కడ అసలు స్థానికంగా కూడా ఉండడం లేదు, అమెరికాకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అభివృద్ధి పనులు జరగడం లేదు. సో ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించిన నేతల్ని పట్టించుకోవడం లేదు వారి ఏదైతే మొదటి నుంచి ఉండడం వారి. సో ఇలా వారు పూర్తి స్థాయిలో కూడా పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీని డౌన్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారిని ఖచ్చితంగా పార్టీ ఒక చర్యలు తీసుకోవాలి. అలాగే ఝాన్సీ రెడ్డి దగ్గర ఉన్న వైస్ ప్రెసిడెంట్ని కూడా తొలగించాలి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో కూడా మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు చేసే విధంగా, ఇక్కడే ఉండే విధంగా కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మీనాక్షి నటరాజన్ చెప్పారు. అయితే మరి కాసేపట్లో వీరంతా కూడా గాంధీ భవన్కి వచ్చి ఇక్కడ ప్రస్తుతం కార్యవర్గ సమావేశం నడుస్తుంది. కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. వీరికి కూడా కలిసి యశస్విని రెడ్డి అలాగే ఝాన్సీ రెడ్డికి సంబంధించిన వ్యవహారాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా వారు వివరించేందుకు కూడా వస్తామని చెప్తున్నారు. సో మీటింగ్ అనంతరం వారు పీసీసీ అధ్యక్షుడు కలిసేటువంటి అవకాశం కూడా మనకు కల్పిస్తుంది. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.